పొద్దున్నే మా మేడం అయితే శాలరీ అయితే వేసేసింది ఈరోజు. దేవుడి దయ వల్ల ఈ నెలలో ఎటువంటి ఫైన్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖర్చు లేకుండా మొత్తం ఈ నెలలో నేను ఎత్తిపెట్టిన డబ్బులు అంటే శాలరీ నాకు పైన వచ్చిన 500 మొత్తం కూడా ఎత్తిపెట్టేసిన. దీనిలో దొరికేసిన డబ్బా ఉన్నాయి. రియలైన్ టూ అదా వాజిదిగోవే బండి ఎడ పెట్టినా లేదో వచ్చినాయి. బ్యాటరీ ట్యాబు ఒక బండి చూపిస్తా, ఇంటి ముందరే ఉన్నది. BMW అయితే కలర్ అయితే ఒక రేంజ్ ఉన్నది బా. ఇది ఈ రోజుతో కరెక్ట్గా 3 రోజుల నుంచి వస్తున్నాయి ఇక్కడికి. ఇంకా ఎన్ని రోజులు వచ్చారేమో తెలీదు. ఈ గల్ఫ్లో మొత్తం అంతే. టైము 7:35 చూసారా. బండ్లు ఇంతకుముందు ఖాళీగా ఉన్నది కదా, మొత్తం రోడ్ అంతా ఖాళీ అయిపోయింది. కొద్ది ఓపికతో ఉంటే మొత్తం ఖాళీ అయిపోతలా. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి మొత్తము 4 అయితే వచ్చారు నా బండిలో. పొద్దున్నే మా మేడం అయితే శాలరీ అయితే వేసేసింది ఈరోజు. దేవుడి దయ వల్ల ఈ నెలలో ఎటువంటి ఫైన్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖర్చు లేకుండా మొత్తం 1700 రియాలు అయితే మిగిలిపోయింది. కాకపోతే మా మేడం నాకు 50 రియాలు ఇచ్చారు కదా, అది పోయిన నెలలో కూడా ఇలా, ఈ నెలలో కూడా ఇలా. ఈ 1700 అలాగే 500 వచ్చింది కదా ఈ నెలలో. 1700 500 మొత్తం కూడా ఈ నెలలో 2200 అయితే మన దగ్గర అయితే ఉంది. 2200 అంటే ఇంటూ 55,000 ఈ నెలలో నేను ఎత్తిపెట్టిన డబ్బులు అంటే శాలరీ నాకు పైన వచ్చిన 500 మొత్తం కూడా ఎత్తిపెట్టేసిన. దీనిలో నా కార్డు ఒక 200 అంటే 120 130 కార్డుకు పోతుంది. ఇంకా ఖర్చులకు ఒక 50 పెట్టుకున్నా. 200 నేను పెట్టుకున్నా కూడా 2000 అయితే నేను ఇంటికి అయితే పంపించేస్తా. 2000 అంటే 50,000. టైం 12 అయింది, ఇప్పుడు డ్యూటీ పడింది. 50 రియాలు ఇచ్చి అట్టే ఈ బీగాలు ఇచ్చి ఈ ఇట్లాంటి కీ చైన్లు అయితే ఒక 20 తీసుకురావాలంట. 2 రోజులు అయింది ఈ బండి స్టార్ట్ చేసి బయటికి పోయి. ఈ బండిలో ఆ బండి మొత్తం అంటే సాయంత్రం ఒక డ్యూటీ పడుతుంది. సాయంత్రం పూట మా మేడం వాళ్ళు ఆడిపోతున్నారు చనిపోయిన కాడికి. ఈరోజు కూడా పోవాలంట, అందుకే బీగాలు నాకాడే పెట్టుకోమన్నారు BMW. ఈరోజు ఎండ అదరేస్తుంది. ఈ ఆడ దొరుకుతాయో బీగాలు, అదే కీ చైన్లు అటాటే కావాలంట, మళ్ళీ స్ట్రాంగ్గా ఉండేటి. అది కూడా 1 2 కాదు 20. ఇల్లు మొత్తం ఎత్తుకునే 20 బీగాలు ఉంటాయో ఉండవో 20 కీచలు మేడానికి. అంటే మా మేడం సేఫ్టీ కోసం ముందుగానే దండికి తెచ్చి పెడితే పోయినప్పుడల్లా వేసుకోవచ్చని 20 తెమ్మనింది. మళ్ళీ ఈ బీగాల పైన మిస్ కాకూడదని పేర్లు కూడా రాసుకున్నారు. ఇక్కడ నా బీగాల పైన కూడా రాసినారు, కానీ అరబ్బీలో రాసినారు ఏందో. ఇట్లా రాసుకొని పేపర్ లోపల పెట్టేస్తున్నారు. అందుకే ఇట్లాంటివి తీసుకురామనింది మేడం. ఇది నా బీగము, ఇది ఇప్పుడు ఇచ్చింది మేఘం, ఈ బీగం ఇచ్చింది మేడం, ఇట్లాంటి తీసుకురా అని. ఎర్ర కట్టుకున్న కారు పోతుంది రో బలన కారా ఎర్రగా మంచి. దీనికి స్టిక్కరింగ్ చేపించే జమ్మని ఉంటుంది. సౌండ్ కూడా భలే వస్తుంది, బొమ్మని. సార్ ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు పోతాడు బొర్రని, పోలేదా? హైవేలో అయితే అరిపిస్తారు దీన్ని. ఫస్ట్ ఇక్కడ బగాళ్ళు అడుగుతా, ఇక్కడ దొరుకుతాయో లేదో. దీని నుంచి స్టార్ట్ చేసి కొనామదులు అడుగుతా పోతా. బండి పార్కింగ్ లేదే, పెడతా అక్కడ బండి. ఎవరు ఇక్కడ పోతుంది లేపా బండి. థ్యాంక్ యూ బామర్ది, వేరాపా. ఫస్ట్ ఇక్కడ అడుగుదాము, ఎందుకంటే మళ్ళీ ఇడికి రావాలనుకో మళ్ళీ అంతా రౌండ్ వేసుకురావాలా. ఇది చూసారా బైకు, బకాల బైకు. ఇంట్లో పెట్టుకొని పోతారు బుట్టలో డెలివరీ ఇచ్చేదానికి సామాన్లు. ఖతం, ఏడైతే లేవు. ఇక్కడ బుక్ స్టోర్ ఉన్నది, ఈ బుక్ స్టోర్లో దొరికినట్టు ప్లాస్టిక్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి కాబట్టి చూద్దాం. దొరికేసినాయి డబ్బా ఉన్నాయి. డబ్బాలు కానీ చిన్న రియాలు కానీ సేమ్ సైజు లేవు, చిన్న సైజు. కానీ ఇదైతే ఓకే అనిపిస్తుంది, కాకపోతే పెద్ద స్ట్రాంగ్ లేవు ఇవి. ఎట్లా కూడా ఓపెన్ చేసిన కానీ ఇది పెద్ద స్ట్రాంగ్ లేవు. ఇవి తుప్పరాటి కానీ ఏమో మా మేడం స్ట్రాంగ్గా ఉండేటి ఇచ్చింది. మా మేడంకి ఏడ దొరుకుతాయి ఇటన్నీ, ఏడు దొరికితే ఏడే కానీ దొరకవు. మా మేడంకి దొరికినవి
ఏడెత్తకాలి ఇంకా ఆమెకైతే మెసేజ్ చేసిన కిచెన్ దొరకలేదు మాని. రేపు హల్లాగా పోదాము, రేపు తీసుకొని లేనింది. వచ్చా రొట్టెలు ఎత్తుకురమ్మనింది. అదొక ప్యాకెట్ 2 ప్యాకెట్లు తీసేసుకున్నా. Ano yung tipo na sana? Realign mo sa? Realign mo sa? 2 off. Ada? Wajud ko ba yan? Ano siya ka adam? Mukwais. చాలా రోజులైంది చికెన్ పులుసు చేసి. ఈరోజు చికెన్ పులుసు చేసింది బా. దగ్గర 2 వారాలు 3 వారాలు అవుతుంది ఈ చికెన్ చేసి. అంటే ఇట్టాడిది చేసి, ఇది నిన్న ఈరోజే చేశారులే. ఇట్టాడిది చేసి ఇంకా సలాడు కూరగాయలు ఏం లేవు కానీ అన్ని ఆకుకూరలు ఉన్నాయి. రేపైతే పోవాలంట కూరగాయలకి. ఇంకేదేమో వైట్ రైస్. చూసారా ఎంత నూనె ఉండదో, అంత నూనె. అయినా మనకు పర్వాలేదు, నూనె తింటాం. ఈరోజు కూడా 4 గంటలకే పోతారు అనుకుంటా మేడం వాళ్ళు. ఈరోజు కూడా తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని 4 గంటలకి మళ్ళీ సేమ్ స్పాట్ పోవాల్సి వస్తుంది. అప్పుడు అన్నం ఎత్తి పెట్టుకుందాం, రాత్రికి ఎగ్ రైస్ చేసుకుంటాం. దీంట్లోనే మళ్ళీ పచ్చికారం వేస్తేనే టేస్ట్. ఎందుకంటే ఇది సప్పగా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, బాగా చేస్తుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. కాకపోతే కారం తక్కువ దాంట్లో. మన కారం వేసినా కాబట్టి కొద్దిగా కారం ఎక్కువైంది. కరెక్ట్గా 4:10. ఇంతకుముందే మేడం ఫోన్ చేసింది, బండి స్టార్ట్ చేయి 4:30 కల్లానే. బండి నీట్గా ఉందా వెంకీ అనేది. నీట్గానే ఉంది మేడం, పొద్దున్నే క్లీన్ చేసిన, పొద్దున్న నుంచి ఆడికి పోలే కదా అని చెప్పిన. సరేలే 4:30కి బండి స్టార్ట్ చేయింది. ఇప్పుడు 4:10 అయింది కరెక్ట్గా. బండి చూడు ఎట్ట పెట్టినాను, రాత్రి వస్తాం కదా సొట్ట పెట్టేసిన. ఏం చేయాలా, రాత్రి మబ్బులు వచ్చాం కాబట్టి. పొద్దున్న నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి స్టార్ట్ చేస్తే ఒక 10 నిమిషాలు కూర్చుంటే. ఈరోజు కూడా సేమ్, అందరు వచ్చారు, అన్నం తీసుకొని ఆడిసి పెడితే మళ్ళీ తోహికి పోయచ్చు, వాళ్ళని ఎక్కించుకోము. ఏమో ఈరోజు ట్యాబ్ అయ్యింది ఈలా, ఇంకా 15 నిమిషాలు నాదే, అందుకే ఈలా. మనం డోర్ దగ్గర పెట్టేసినాం అనుకో, మళ్ళీ వాళ్ళు ఎన్ని గంటలకైనా రాని. వాళ్ళ చెల్లెలు ఇంటికాడ అయితే పెట్టినా, ఎందుకంటే మా మేడం ఖచ్చితంగా ఈడికి వచ్చాలి. ఈడికి వచ్చి ఈ నుంచి ఎక్కుతారు అందరూ. ఇంకా ఈయనైతే వినాడు, ఈయన మళ్ళీ వచ్చాడు రాత్రికి వాళ్ళని రిటర్న్ ఎక్కించుకొని పోయేదానికి. బండి ఈడ పెట్టినా లేదో వచ్చినాయి బ్యాటరీ, ట్యాబు, బీగాలు, ఇంటి బీగాలు అన్నీ. మేడం రాకముందే ఇవి వచ్చాయి ఫస్ట్, కానీ ఈరోజు లేట్ అయినాయి. ఈడ పెట్టేసిన వాళ్ళు ఎప్పుడైనా రాని. ఈరోజు కూడా మొత్తం నా బండిలోనే వచ్చినారు. ఈరోజు అయితే బ్యాగ్ ఎడబెట్టాను, పెట్టుకున్నా కాళ్ళకాడ. ఎంత ప్లేస్ ఉంది దీంట్లో, చాలా ప్లేస్ ఉంది స్వామి. ఇక్కడ ఇంకొక మనిషిని కూర్చోపెట్టచ్చు, అట్టున్నది. ఇక్కడ చిన్న పిల్లోని కూర్చోపెట్టేయచ్చు, అట్టున్నది. మా మేడము ఇప్పుడు కూడా ఏడుస్తుంది పాపం, వెనక పక్క కూర్చొని. ఆ ఫోటోలు ఏమో చూస్తా అనింది వాళ్ళయ్యా, అవి చూస్తా ఏడుస్తుంది. అందరూ మాట్లాడుకుంటున్నారు, అమ్మ మాత్రం ఏడ్చుకుంటూ ఉన్నది. మా మేడంకి బాగా క్లోజ్ ఉన్నట్టుంది ఆమెను. ఆ మగ అయినా తెలియదు మనకు పాపం. ఇప్పుడు కరెక్ట్గా టైం ఎంత, ఇదేంది ఇటు వచ్చింది, పోయచ్చే 5:21 అయింది. ఖాళీగా ఉన్నది రోడ్డు, అంత ప్రశాంతంగా ఉంది కదా, ఒక్క బండి కూడా లేదు. అంటే ఈడ ఎదురుగా 2 బండ్లు ఉన్నాయి, ఈ పక్కంతా కూడా ఫుల్ అయిపోతుంది రోడ్డు. ఇంకొక గంట 2 గంటలు ఫుల్ అయిపోతాయి మొత్తం బండ్లు. ఒక బండి చూపిస్తా, ఇంటి ముందరే ఉన్నది, BMW అయితే. కలర్ అయితే ఒక రేంజ్ ఉన్నది బా, ఇది జమ్మని ఉన్నది, చూసారా భలే ఉన్నది కలరు. భలే ఉన్నది కదా. ఇంకెప్పుడైనా రాని, మనకైతే సేమ్ రోజు దొరికే దగ్గరే దొరికింది పార్కింగ్. ఇంకా లారీ వచ్చినా ఆడ పెట్టుకుంటాడు. ఒకవేళ ఫుడ్ లారీ వస్తే ఈ పక్క నీడ ఉన్నది, చెట్ల కింద కూర్చుందాం. ఒక టెంకాయ ఉన్నది, ఇత్రి టెంకాయ చిన్నది, కానీ అది కూడా ఎండిపోయింది. ఈడ ఒకటి ఉన్నది, అది కూడా ఎండిపోయింది.
కార్లో కూర్చుంటూ ఉడికిపోతాం, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. ఈ రోజుతో కరెక్ట్గా 3 రోజుల నుంచి వస్తున్నాయి ఇక్కడికి. ఇంకా ఎన్ని రోజులు వచ్చారేమో తెలీదు. ఈ గల్ఫ్లో మొత్తం అంతే, ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ ఇళ్ళకి 4-5 రోజులు వరుసగా పోతారు. ఇప్పుడైతే 3 రోజులు, ఇంకా రేపు వస్తారో లేదో తెలీదు. కరెక్ట్గా ఈరోజు అయితే 3 రోజులు. టైము 7:35. చూసారా బండ్లు ఇంతకుముందు ఖాళీగా ఉన్నది కదా, మొత్తం అన్నీ నిలబడిపోయినాయి. వాంచుతాను ఆరును, వాంచు ఆడోళ్ళు, కానీ మొత్తం ఈ పక్కంతా ఆడోళ్ళు వస్తున్నారు. ఒక్కరు కూడా ఓపికలే. ఈ పక్క నుంచి వచ్చే బండ్లు బర్రని వస్తున్నాయి, ఆ పక్క నుంచి వచ్చే బండ్లు బర్రగా వస్తున్నాయి. మొత్తం వాస్తున్నారు, అందరినీ వెనక్కి తరుగుతున్నారు, వెనక్కి బండని. మొత్తం రోడ్ అంతా ఖాళీ అయిపోయింది. కొద్దిగా ఓపికతో ఉంటే మొత్తం ఖాళీ అయిపోతా, ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు తోఫిక్ బాయ్ కూడా వచ్చాడంట, కరెక్ట్గా 7:50 అయింది వాళ్ళ మేడం కోసము. విన్న వచ్చినాడు అనుకో, 7 పెట్టచ్చు పార్కింగ్. నా బండి ముందు పక్కే ఉన్నది పార్కింగ్. ఎప్పుడు వచ్చాడు ఆయన, ఆ లోపల ఎవరొకరు పెట్టేస్తారు ఆడ. వెయిట్ చేసినా ఇప్పుడు వచ్చినాడు. ఆడేమో బండి పెట్టేశారు వాళ్ళు. మై వీడియో भी बनाया तुमको भेजा, ఇద్దరు పార్కింగ్ అయ్యావు. నేను వీడియో కూడా పంపించిన బిన్నరా అని, కానీ ఈయన వచ్చేటప్పుడు ఎవరు ఆడం వచ్చి పెట్టేసింది. మనం చెప్పలేము వాళ్ళకి మా బండి వచ్చాది అని. చెప్పినా హట్ అంటారు. వచ్చా నా కోసము చాక్లెట్ అయితే తీసుకొని వచ్చాడు. 2 రోజుల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగలేస్తుంది బ్రో అంటున్నా, కాబట్టి ఈరోజు అయితే చాక్లెట్ పట్టుకొచ్చినాడు. థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు వచ్చినాడు, కనీసం పార్కింగ్లో కూడా పెట్టలా. వాళ్ళ మేడం అప్పుడే ఫోన్ చేసింది, రా వచ్చేయని. వెళ్ళిపోతున్నాడు. మా మేడం ఎన్ని గంటలకు వచ్చాదో తెలియదు. ఇంకా నిన్న పెట్టిన వీడియోలో నాకు సాయంత్రం డ్యూటీ పడింది కదా, అదే చావింటికి వినాం కదా, అది ఎన్ని గంటలకు వినామో కామెంట్ చేసేయండి. ఇప్పుడే ఇంటికి వచ్చినాము, కరెక్ట్గా 8:52 బిన్న వచ్చేసినాము. తొమ్మిది బాయ్ మళ్ళా పోయినట్టున్నాడు బయటికి. ఇంకా రేపు నుంచి పోవాల్సిన అవసరంలే, ఎందుకంటే ఫోన్ మాట్లాడేటప్పుడు విన్నా మేడము వేరే వాళ్ళతో, ఏమన్నా కావాలంటే అవసరమైతే ఫోన్ కొట్టి అది ఇదని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తాంది. అంటే రేపు నుంచి పోరనమాట. అయిపోయి ఏటో లేబ్బా, సావుంటికి 3 రోజులు వినాము వరుసగా. వాళ్ళ పని అంతా అయిపోయింది, ఇంకా పోరు. 2-3 రోజుల నుంచి నా రూమ్లో నీళ్ళు కారుతూనే ఉన్నాయి. చెప్పాలా రేపన్నా మేడంకి, ఏసీలో నీళ్ళు కారుతూనే ఉన్నాయి. ఇదంతా తడిసిపోతుంది. గ్లాస్ పెట్టేసిపోయినా, ఏం చేయాలా, మొత్తం రూమ్ అంతా గబ్బు చేస్తుందని గ్లాస్ పెట్టినా, గ్లాస్ నిండిపోయింది. అట్లా ఉంటుంది, ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్నట్టు తడిసిపోతుంది మొత్తం మేడంతా ముద్ద. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బాయ్.